వచ్చాను సార్. నిన్న కూడా అక్కడికి వచ్చి ఉంటే మా బావని కలిశాను. మా మేనల్కి బాగోలేదని వచ్చాను. నిన్న వచ్చినా కూడా పర్వాలేదురా, రేపు సెకండ్ సాటర్డే పిల్లలకి సెలవు ఉంది, రేపు నేను అక్కని తీసుకొని మా లావణ్య కూడా వస్తుంది, ఆమెకు బాగోలేదని వస్తుంది, తీసుకొని మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతుంది, దింపడానికి వస్తాను. 2 రోజులు సెలవు ఉంది, సెకండ్ సాటర్డే ఆదివారం సెలవు ఉంది, మీ ఇంటికి వస్తామని కూడా నిన్న వచ్చి చెప్పారు నాకు. ఇంతలోనే ఆల్రెడీ మరి విపరీతంగా అయితే ఈ కుట్ర అనేది అంతకులు చూసి కొట్టారు. ఒకడిద్దరైతే మాత్రం ఈజీ కొడతాడు. 10 మందిలా కాసి కత్తితో కొట్టేసి నానా ఇచ్చేసి చంపేశారు. నాకు ఆల్రెడీ మన కొత్తకోట అమ్మినాడనే ఆయన మీద నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు కూడా. నాకు చాలాసార్లు చెప్పాడు. సర్లే బాబా, ఏం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటున్నాను, కావాలంటే ఇల్లు కూడా కట్టేసి ఇచ్చాను. ఇల్లు కూడా మన ఊళ్ళో ఉంది, ఒక ఇల్లు సపరేట్గా కూడా కట్టేసి ఇచ్చాను. ఆ ఇంట్లో వాళ్ళని కూడా చెప్పాను. ఈ దృష్టి రాజకీయాలు చేసుకొని ఇక్కడ ఉన్నాడు. మా అక్కని, మా బావని, మా చెల్లె, మా అందరినీ కూడా మన ఊరు వచ్చేయండి, వ్యవసాయం చేసుకుని బతుకుతాం, వద్దు మీకు రాజకీయాలు పనికిరావని కూడా చెప్పాను. అయినా కూడా నాకు వినలేదు. అప్పటికి చెప్పాను నేను, వద్దు బాబా, నువ్వు రాజకీయాలు ఆఫ్ చేసి మా ఊరు వచ్చేయండి, నేను చక్కగా మిమ్మల్ని చూసుకుంటాను కూడా చెప్పాను. కానీ నా మాట నమ్మలేదు. నీకు తెలియదురా అని అన్నాడు. ఇది కేవలం కూడా రాజకీయ కక్షే కానీ ఇంకేమీ కాదు. నేను కూడా ఒకటే చెప్తాను మీడియా మిత్రులకు, ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, అయ్యా చంద్రబాబు నాయుడు ఎల్లకాలం కూడా నువ్వు ఉండిపోవు, నీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవ్వలేదు ఉంటుంది. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా ఎత్తినది ఒక పక్క తొంగదు. రేపు మా వైసీపీ వస్తాడు, ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క సౌండ్ కొట్టి ఇంటికి వెళ్ళి తొంతాం. ఒక్కొక్క లంజా కొడుకులను ఎలగెళ్ళక కాదు, ఇంటికి వెళ్ళి మరీ తొంతాం. ఇవాళ మా బావే కాదు, మొన్నే కానీ ఒక 6 నెలలు అవుతుంది, ఆయన డ్రైవర్ని చంపాడు. ఆయన ఒక అమ్మాయికిడే మా బావ దగ్గర డ్రైవింగ్ చేస్తాడని చెప్పి ఆయన చంపేశారు. ఈవేళ అప్పటి నుంచి కూడా నాకు చెప్పాడు, నాకు ఇలా కొత్తకోట అమ్మినాడు, ఆయన ద్వారా నాకు ఎప్పుడైనా ప్రాణానంతర నాయుడు ఏదైనా అక్క పిల్లల్ని చూసుకురా అని కూడా 100 సార్లు చెప్పాడు. నిన్న కూడా నాకు అదే మాట చెప్పాడు, మీకేం కాదు బాబా, అప్పటికి మన ఊరు వచ్చేయండి నేను కూడా అన్నాను. రేపు సెకండ్ సాటర్డే పాప వస్తుంది, తీసుకుని అందరం వస్తున్నారు. నా పేరు కాల్పట్టి వరహల్ నాయుడు. నేను కూడా మా గ్రామంలో నేను ఒక ప్రెసిడెంట్ సర్పంచ్గా పనిచేస్తాను. యాక్చువల్లీ ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ మర్డర్, ఒక విధంగా చెప్పాలంటే పోలీసు మర్డర్ అండి. తెల్లవారే ఎస్ఐ గారు వచ్చి ఇంటికి వచ్చి ఒక 41 నోటీస్కి 20 మందిని తీసుకుని వచ్చారు. అప్పుడే ఈయన ఉన్నాడు, ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఉన్నాడు. చనిపోయిన వ్యక్తికి నీ అంత చూస్తాను రా, 2-3 రోజుల్లో నీ అంత చూస్తాను రా అని చెప్పాడు మా స్టేషన్ ఎస్ఐ. అంతూ ఇంత వేగంగా చూపిస్తాడని మాత్రం మేము అనుకోలేదు. ఒక 41 నోటీసుకి పంపిస్తే పోస్ట్లో పంపించాలి, లేకపోతే ఒక కానిస్టేబుల్తో పంపించాలి. 41 నోటీస్కి ఇంటి మీద తీసుకొని వస్తే మేము అందరం అడిగాం, ఎందుకండి 41 నోటీస్కి ఎంతమంది మేము పంపిస్తాము, ఆయన రాడు, మీరు నోటీస్ తీసుకొని వచ్చేయండి, లేకపోతే ఇక్కడ సంతకం పెడతామని చెప్పాం. దానికి మీ అంత చూస్తానులే, మేము ఎలా చేయాలని నాకు తెలుసు, మీ అంత చూస్తానులే అనుకుని వెళ్ళాడు. ఇది కేవలం అది వాళ్ళకి ఇచ్చిన ఎస్ఐ గారు వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ అన్నమాట. ఇంతకుముందు ఇంకా సంవత్సరం కూడా జరగలేదు, ఇంతకుముందు ఇలాగే ఒక మర్డర్ జరిగింది. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. ఆ మర్డర్లో ఏం తెలియని వ్యక్తుల్ని ఒక 5గురిని అరెస్ట్ చేశారు. ఒక ఇంటర్ కుర్రోళ్ళని, అసలు వాళ్ళకి సంబంధం లేని కుర్రోళ్ళని అరెస్ట్ చేశారు. ఆ రోజే అసలైన వ్యక్తులను అరెస్ట్ చేస్తే ఈరోజు ఆ పొజిషన్ రాకపోయింది. ఆ రోజు కూడా అసలైన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈరోజు కావాలని ఇక్కడ వెనక పక్క మండలం ఫండ్ ఒక 6 లక్షలు వచ్చింది. వెనక పక్క సీసీ రోడ్డు 3 రోజుల నుండి లెవెలింగ్ సీసీ రోడ్డు వేస్తున్నారు. 3 రోజుల నుండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసి ఇక్కడ గత 2 రోజుల క్రితం ఇక్కడ సీసీ కెమెరాలు ఉండేవి. సీసీ కెమెరా హార్డ్ డిస్క్లు కూడా తీస్తారట. మేము తపాల రంగనాథ్ అంటాము, కొత్తకోట రంగనాథం అనే వ్యక్తి హార్డ్ డిస్క్లు కూడా తీస్తారు. వాళ్ళు కావాలని ప్లాన్ చేసి ఇక్కడ ఎలాగైనా భోజనం టైంకి వస్తాడు, పరిధిపేట వెళ్ళాలి భోజనంకి, 1 గంటకు వస్తాడని చెప్పి ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకి కావాల్సిన అమ్మాయి, ఆవిడతో కొద్దిగా లైనప్ పెట్టుకొని ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూడమని లైనప్ పెట్టుకుని వాళ్ళ పళ్ళు అమ్ముతుంది. ఆ అమ్మాయి ముందు కొబ్బరి బండాలు పళ్ళు అమ్ముతుంది. ఆ అమ్మాయిని లైనప్లో పెట్టుకొని ఎన్ని గంటలకు వస్తున్నారు ఏంటో చేసుకొని ఆ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకొని 2 days ప్లాన్ చేసుకొని 4 days అయింది అక్కడ వర్క్ స్టార్ట్ చేసి 4 days కంటిన్యూ అటే ఉంటున్నాడు. ఈ బ్యాక్ సైడ్
సీసీ రోడ్డు మండల ఫండ్ ఒక 6 లక్షలు శాంక్షన్ అయింది. దానికి కంటిన్యూ మనోడు గోపియా చేస్తున్నాడు. అగ్రిమెంట్ కూడా గోపియా కట్టాడు. ఆయన చేస్తున్నాడు. 4 రోజుల నుండి ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా ఎలాగైనా ఇటే వస్తాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు 3 డేస్ నుండి ప్లాన్ చేసి పక్కా పగడబందీగా ఇద్దరు వస్తున్నారు. అక్కడ సూపర్వైజర్ను ఆయన వస్తున్నారు భోజనం వస్తుండగా బండి ఆపాడు. బండి ఆపితే సూపర్వైజర్కి కూడా 2 కొట్టారు. కొడితే వాడు భయపడిపోయి పారిపోయాడు. వీడి కింద పడిపోయి లాక్కొచ్చి